నీకు అసలు ముద్దేది అయ్యో సంతానం పుట్టలేదు ఏడిచి వలపోసి మరి ఏమి నిద్రపోతున్నాడు ఏమీనా నేను దూరం ఆడుతున్నానేమో మరి సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతోటి మొట్టమొదటి మగవాళ్ళు జన్మించినంత మానపం చేసి అసలు నమ్మేవు నన్ను ముందు ఇప్పుడు నమ్మేవులే అప్పుడు నమ్మలేదులే అప్పుడే చెప్పాను నువ్వు నమ్మవై నన్ను సంతానాన్ని ఇచ్చిన తర్వాత జయప్రదన పూలాభిషేకం చేసుకున్నాను ప్రమాణం చేసి ఎందుకంటే ఇంకే దీనించమ్మ దీని మీద గణించమ్మ కన్నతల్లని మీకు ఇష్టమైన పేరు పెట్టమంటారా నాకు ఇష్టమైన పేరు పెట్టమంటారా ఎప్పుడు పుట్టాడు ఈయన రోజు పేరు పెట్టారు ఇంక మీరు నిర్ణయం చేసుకున్నారా ఏం నిర్ణయం చేసుకున్నారు చెప్పండి ఏమని వీడికి ఈ బ్రాహ్మణి కాడపోతే ఈ పేరు పెట్టమని నేను చెప్పారా పోనీ మీరు నిర్ణయం చేసుకున్నారా ఎందుకు నిద్రపోయావుగా దీవించమ్మ దీవుని మీద గణించమ్మ కన్నతల్లంటూ పూట పెట్టి ఏట పుట్ట పూట మీదకి ఆనంద రూపాలు తెరిపించి సకల సంబరాలతో నేను ఆదుకుంటానని శ్రీనివాస పాదాల సాక్షి నా సాక్షి మీ బిడ్డకు వరం ప్రసన్నం చేస్తున్నా మరి నామకరణం మీరు రవించుకున్నా అరహరా నా వరంతో పుట్టిన బిడ్డకు నేను నామకరణం చేయాలని అభినిచ్చా మీరు ఎక్కడిచ్చుకుని నాకు ఇష్టమే కాదు కూడదని మీరు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తల్లిని సుఖపడిచ్చామని కూడా బిడ్డను బాగుపడిచ్చేదాన్ని కాదు ఈ రెండు నాలో ఉంటాయి ఈ రెండు నేను చేపిస్తా కానీ ఇష్టమైంది ఏదో ఒక నాకు కలిసి ఉంది కనుక మీరు పెట్టిన పేరు నేను ఇష్టపడుతున్నా కానీ వెంకట సాయి అని వర్ణాన్ని పిలిపించుకొని మీ నామకరణం మీరు పిలిపించుకోండి ఎందుకు ఎవరు కూడా ఇది సకల రూపాలు పొంది ఆయన ఆజ్ఞలో ఆయన పాలన గర్భగుడిలో తిలకించినందుకు వెంకట సాయి అనే వర్ణాన్ని తిలకించి మామూలుగా మీరు మీ పేరును మీరు నిర్ణయించున్నది పసలం చేసుకోండి నేను ఆయనకి ఏది రానివ్వను ముఖ్యంగా అడుగు ఇంగ్లీష్లో కానీ నీళ్ళు తమిళ అని చెప్పేదా వెంకట సాయి అంటే ఏమైనా ఇష్టం ఇంకా తక్కువ అవుతుందా ఏమైనా ఇబ్బందా ఏమైనా పిలవాలంటే కష్టంగా ఉందా నువ్వు పెట్టిన పేరు ఇంత పొడుగు పిలవలేవు అసలు మళ్ళీ అడుగుతా నేను కూడా ఆ పేరు నువ్వు పొడుగు పిలుస్తావా ఎందుకంటే నేను ఏడుస్తాడు అప్పుడు అయ్యో ఆ బిడ్డ ఏడుస్తున్నాడు ఎందుకు దాటకు అందుబట్టలేదని వస్తావు నా కాడికి అప్పుడు చెబుతా నువ్వు పెట్టిన పేరు ఇంత పొడుగు పిలుస్తున్నావా అని సరే దీనించమ్మ దీని మీద కన్నించమ్మ కన్నత్తలంటూ ఊరికి నామకరణంలో మీరు ఎక్కడ పోయినా వెంకట సాయి అని పెట్టి మీ పేరున మీరు పిలుచుకోండి కానీ ఈ వెంకట సాయి అనేది మీరు ఎవరు పిలవర్లే నాకు తెలుసు అందుకని తెల్ల కాకి మీద ఏం చేయాలి నల్ల గీతలో వెంకట సాయి అని పెట్టాలి మీ ఇష్టమైన పేరుతో మీరు పసందం చేసుకోవాలి బిడ్డని ఇసిరేసేదా ఇవ్వమంటావా అందరూ ఏం చేస్తున్నావు పూర్తిస్తున్నదే
ఏడుస్తున్నారు ఇంకా ఏడుస్తున్నారు ఇంకా గుళ్ళు అవల ఎవరు ఆశార్లు ఎవరు వచ్చారయ్యా ఉన్నారా గంగ తీసుకోండి గంగ తీసుకోండి తొలిసారి ఈ కథలు ఇంటికి తీయటం పలనేరాలు తీయటం మీరు దీనికి సమ్మతి మాల తీయమ్మా ఇద్దరికి నేను వరముతో పుట్టి ఆనంద రూపాలు తిరిగించి మతంతో నాకు అవసరము లేదు. వరాన్ని పసరం చేసుకొని పుట్టేది ఆడపిల్లని దండోర వేసి అయ్యా మగపిల్లలు పుట్టే కాదమ్మా ఆడపిల్ల పుట్టాల్సిందని అన్నావు అలా. కానీ మగపిల్లలు పుడతాడని ప్రమాణం చేశా. మగపిల్లలు పుడతాడు నేను ఎందుకు ఇస్తాను మగపిల్లని చెప్పు. అటువనే దీవించమ్మ దీవుని మీద కన్నించమ్మ కన్న తల్లి అంటూ అరహరా సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతో ఎడమకొని చిన్నగా పుట్టి ఆనంద రూపాలు తిరిగించి వరకట్నాన్ని తాత వాళ్ళని ఆ సాక్షి సాక్ష్య శ్రీనివాస సాక్షి నేను ప్రమాణం చేస్తున్నా. ఆయన కూడా చాలా ఇష్టమైంది ఎవరికి శ్రీనివాసుడికి కూడా కులమతో ఎత్తి మనలో అది దివ్య నాంచారం లేదంట అయ్యా. ఆమెకి ఇష్టమైంది జయపదన వరం అయింది. మరి చక్కగా ఆచార్యుల వాళ్ళని పిలిపించి అయ్యా విను నేను చెప్పేది వినండి ముందు. ఈ ఆచార్యుల వాళ్ళని పిలిపించి మొత్తం పుస్తకం చేసి స్నానం చేసుకొని తీసుకొస్తే నేను ముసుట బొట్టు పెట్టి మిమ్మల్ని ప్రవేశిస్తా. సరేనా వెళ్ళండి తీయండి ఇక్కడ తీపించండి పిలిపించండి ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఆయనకి ఇచ్చేసేది రాసి కొంచెం గృహానికి ఇలా